అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఆ సీట్లో కూర్చుంటే నేతల ఫేటే మారిపోతుందా? పొజిషన్లో ఉన్న అపోజిషన్లో ఉన్న వారు వన్ సైడే అన్నట్టు దాని ఎఫెక్ట్ గట్టిగానే తగులుతుందా? అందుకే పిలిచి పదవిస్తామన్నా అక్కడ వైసీపీ సీనియర్స్ వద్దులేండి ప్లీజ్ అంటూ సున్నితంగా తిరస్కరించి చల్లగా జారుకుంటున్నారా? నెగిటివ్ సెంటిమెంట్తో నేతల్ని హడలెత్తిస్తున్న ఆ కుర్చీ కహాని ఏంటి? నిజంగానే కలిసి రావడం లేదా, లేక గత అనుభవాలు భూతద్దంలో చూస్తున్నారా? లెట్స్ వాచ్. అనుకుంటూ ఉంటాం గానీ రాజకీయాల్లోనే సెంటిమెంట్లు ఎక్కువగా పండుతూ ఉంటాయి. ఒక్కసారి నెగిటివిటీ డెవలప్ అయితే చాలు ఎంత ఉన్నత పదవైనా తీసుకోవడానికి భయపడుతూ ఉంటారు నాయకులు. సరిగ్గా అటువంటిదే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతోందట. ఆ సీటు అత్యంత కీలకమైన విశాఖ జిల్లా అధ్యక్ష పదవి. 6 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పార్టీ మీద అధ్యక్షుడిదే అజమాయిషీ. అధికారంలో ఉంటే ఎమ్మెల్యేలతో సమానంగా, ఆ మాటకొస్తే ఇంకాస్త ఎక్కువ గౌరవం లభిస్తుంది. కానీ ఆ పేరు చెబితేనే హడలెత్తుతూ ఉంటారు నేతలు. దీనికి ప్రధాన కారణం నెగిటివ్ సెంటిమెంట్. గత 5.5 ఏళ్లలో విశాఖ జిల్లా అధ్యక్షులైన వాళ్లే ఇందుకు ఉదాహరణ అంటున్నారు. ఇటీవల పార్టీ పరంగా కొన్ని కీలక మార్పులు చేర్పులు చేసింది పార్టీ అధిష్టానం. గాజువాక ఇన్ఛార్జిగా ఉన్న గుడివేడ అమర్నాథ్ను చోడవరానికి బదిలీ చేసింది. మాజీ మంత్రి కోరిక మేరకు చోడవరం కేటాయించారని సమాచారం. అయితే విశాఖ జిల్లా అధ్యక్షుడై 3 నెలలు తిరక్కముందే స్థానచలనం నెగిటివ్ సెంటిమెంట్లో భాగమేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఈ సీటెక్కిన నేతలకు ఇటువంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయట. విశాఖ అర్బన్ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన వంశీకృష్ణ యాదవ్ తూర్పు నియోజకవర్గం నుంచి 2014లో పోటీ చేసి ఓడిపోయారు. 2019లో సీటిచ్చేందుకు హైకమాండ్ అంగీకరించలేదు. మేయర్ పీఠం ఖాయమనుకున్న ఆఖరి నిమిషంలో చేజారిపోయింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి లభించినా అంతర్గత విభేదాల కారణంగా వైసీపీతో 10 ఏళ్ల బంధం తెంచేసుకున్నారు వంశీ. మరో సీనియర్ నేత పంచకర్ల రమేష్ బాబు దీదేశీన్ పెందుర్తి టికెట్ ఆశించి వైఎస్ఆర్సీపీలో చేరిన ఆయనకు పార్టీ ఆఖరి నిమిషంలో ఝలక్కిచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్కే అవకాశం ఇవ్వాలని నిర్ణయించడంతో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఇది విశాఖ జిల్లా పార్టీ అధ్యక్ష కుర్చీ ఎఫెక్ట్ అన్న ప్రచారం జరిగింది. ఇక నగర పార్టీ బాధ్యతలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ వ్యాపార కారణాలతో అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. సెంటిమెంట్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా పీఠం బాధితుడే. ఆయన హయాంలో జోష్ తెచ్చే ప్రయత్నం జరిగినప్పటికీ వ్యక్తిగత వివాదాలు ఇబ్బంది పెట్టాయి. రాజకీయంగా ఓటమంటే ఎరుగని అవంతికి తొలిసారి ఘోరమైన అనుభవం తప్పలేదు. ఎన్నికల తర్వాత 6 నెలలు స్తబ్దత పాటించిన మాజీ మంత్రి ఇటీవల ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వీళ్లలో పీఠం ఎఫెక్ట్ గట్టిగా తగిలినప్పటికీ పార్టీ పరంగా గుర్తింపు అవకాశాలు పొందినోళ్లు ఎక్కువ మంది ఉన్నారు. అందరికంటే ఎక్కువగా దురదృష్టం వెంటాడింది కోలా గురువుల్నే. 2014లో వైసీపీ తరపున అదృష్టాన్ని పరీక్షించుకున్నా ఓటమి తప్పలేదు. చట్టసభలో అడుగుపెట్టాలని కోల ఆశ ఒక్క ఓటుతో కనుమరుగైపోవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత డీసీసీబీ అధ్యక్ష అవకాశం వచ్చినా రాజకీయంగా కోలా ప్రయాణం దాదాపు ఆగిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ కొన్ని అనుభవాలు మాత్రమే అయినా అధ్యక్ష పీఠంపై నెగిటివ్ సెంటిమెంట్ని డెవలప్ చేయడానికి కారణమయ్యాయి అంటున్నారు. ప్రస్తుత ప్రెసిడెంట్ అమర్నాథ్ సైతం తాత్కాలిక బాధ్యతల్లోనే కొనసాగుతున్నారు. విశాఖకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోడవరం వెళ్లి రావడం, ఇక్కడ సిటీలో పార్టీ నాయకత్వానికి అందుబాటులో ఉండడం ఏకకాలంలో సాధ్యం కాకపోవచ్చు. ఈ క్రమంలో కొత్త ముఖాల కోసం వెతుకుతున్నప్పటికీ పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. దీంతో పీఠం సెంటిమెంట్ దెబ్బ మామూలుగా లేదన్న కామెంట్లు వైసీపీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి.